ఈరోజు మన రెసిపీ బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అండి. తయారీ విధానం చూద్దాం రండి. హలో అండి, నేను మీ భాగీరథి. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం అరకిలో బెండకాయలు ఇదిగోండి, ఈ సైజు ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ. టమాటాలు ఒక 1/2 కిలో. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇక్కడ పసుపు, పోపు దినుసులు, కారం, ధనియాల పొడి. ఇవేనండి ఈ కూరకి కావాల్సినవి. ఇంక స్టవ్ ఆన్ చేస్తాను. రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు దీంట్లో కడాయిలో వేసి వేయించాలి. ఒక 10 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలండి. బెండకాయలు వేగిపోయాయండి, ఈసారి ఎంత మెత్తగా వేగాయో. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు అదే కడాయిలో మరో 2 స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి కూర కోసం. పోపు దినుసులు వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. తినగాలి. ఉల్లిపాయ బాగా ఉడకాలండి, మెత్తగా అయిపోవాలి. మంట తగ్గించి చేయాలి. బాగా వేగనిద్దామండి దీన్ని. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి బాగా వేగనిద్దామండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మెత్తపడడానికి. అది గమనించలేదు, ఇదే చూస్తాను. ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. టమాటా బాగా మగ్గాలండి. కొంచెం మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దామండి. ఇంకా టమాటా బాగా మెత్తపడాలి. కొంచెం కారం వేస్తున్నాను, కొద్దిగా ధనియాల పొడి కలిపేద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు దీనికి సాల్ట్ ఇదిగోండి. బాగా కలిపేసి మరోసారి మూత పెట్టి మగ్గనిద్దాం. తీసి చూద్దామండి టమాటా ఎంతవరకు వచ్చిందో. టమాటా బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం.
వేయించి పెట్టుకుని బెండకాయలు వేసేస్తున్నాను. బాగా మగ్గనిద్దాం. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ రెండు కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించేస్తే బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ అయిపోతుంది. బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇంక బౌల్లోకి తీసుకోవడమే. బౌల్లోకి తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. బెండకాయ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కూర చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగున్నా బాగలేకపోయినా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మేము మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.